జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. హే బాబ్జీ, మా నాన్న మీదే చేయి చేసుకుంటావా? నిన్ను ఆగా ఆగుబే. మీ నాన్న ఏమైనా ఉత్తముడా, దేవుడా, క్రిమినల్? బాబ్జీ, మర్యాదగా మాట్లాడు. నేను క్రిమినల్ నా కొడుకులకి మర్యాద ఇవ్వను. ఆయన ఎలాంటి క్రైమ్ చేయలేదు. కారుతో గుద్దేసి మనిషిని చంపడం క్రైమ్ కాదేంటి? పోలీసులు ఇప్పటి వరకు నీకు ఎలాంటి మర్యాదలు చేశారో నాకు తెలియదు కాని నేను లోపటికొచ్చానంటే లాఠీ విరిగిపోతుంది చెప్తున్నా. ఏయ్, నా స్టేషన్లో నీ రూబాబేంటి? ఏ నేరం చేయని మా మావయ్య గారి మీద నీ రుబాబేంటి? నేరం చేయకపోవడం ఏంటి? నా కళ్ళ ముందు కారుతో నారాయణ గారిని గుద్దాడు. ఆయన కావాలని గుద్దలేదు. నువ్వే సడన్గా నారాయణ్ని ఆయన కారు కింద పడేలా చేసి యాక్సిడెంట్ అయ్యేలా చేశావు. అలా నువ్వు చెప్తే మేమెలా నమ్మాలి? అయితే యాక్సిడెంట్ చేశాడని నువ్వు చెప్తే మేం నమ్మాలా? నువ్వు నమ్మద్దు, కోర్టు నమ్ముతుంది. కోర్టుకి సాక్ష్యం కావాలి. నీ దగ్గరే ఉంది సాక్ష్యం. ఉంది. నా పేరు నారాయణ. నేనొక శిల్పిని. ధనుంజయరావు గారి అబ్బాయి మోసుపడి రంగనాయకి గారి కూతురుకి వాళ్ళింటిని రాసిచ్చేశారండి. ఆ ఇంటిని వాళ్ళకివ్వడం ఇష్టం లేక ధనుంజయరావు గారు నా దగ్గరకొచ్చి తనకొక అమ్మవారి విగ్రహం కావాలని, అది వాళ్ళ ఇంటి ముందు ప్రతిష్ఠించాలని చెప్పారండి. అది స్వయంభుగా వెలిసిన విగ్రహమని జనాలందర్నీ నమ్మించి ఇల్లు కూల్చుకుంటా ఆపగలిగారు. ఈ విషయం ఎస్ఐ బాబ్జీ గారికి అనుమానం వచ్చి ఎంక్వైరీ మొదలుపెట్టారు. ఆయన నన్ను పట్టుకుంటే నేను ఎక్కడ నిజం చెప్తానోనని, అలా జరిగితే ఆయన పరువు ప్రతిష్టలకు భంగం కలుగుతుందని ధనుంజయరావు గారు నన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నారు. దానికి ముందు వాళ్ళ ఇంట్లో నన్ను బెదిరించారు. ఎలాగోలా తప్పించుకొని బయటపడ్డాను. పోలీస్ స్టేషన్కి వెళ్ళి నిజం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాను. కానీ అప్పటి వరకు నేను బతికుంటానో లేదో తెలియదు. ఎందుకంటే ధనుంజయరావు గారు నన్ను కారులో వెంబడిస్తున్నారు. ఎస్ఐ గారు, మీరే నన్ను కాపాడాలి. చూసావుగా, ఇది నారాయణ చనిపోయే ముందిచ్చిన మరణ వాంగ్మూలం. ఇది అబద్ధం అని నువ్వెలా చెప్తావు? ఇదంతా మోసం. నువ్వే వాణ్ణి కొట్టి కావాలనే అబద్ధం సాక్ష్యం చెప్పించావు. ఇది నిజం కాదు. కాదు. తన కోపమే తన శత్రువు అంటారు. మీ కోపమే నాకు నచ్చంది. మీరు చేసిన పనికి నేను హర్ట్ అయ్యాను. దెబ్బతో వచ్చి సెల్లో పడ్డాను. స్టేషన్కొచ్చి మీ కోడలు కోపడింది. దాంతో ఆ ఎస్ఐ మిమ్మల్ని ఎన్కౌంటర్ చేస్తానన్నాడు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నా మాట విని నా మీద పెట్టిన కేసు వాపస్ తీసుకుని కాంప్రమైజ్ అయ్యారు అనుకోండి, ఎంచక్క ఇద్దరం కలిసి మన ఇంటికి వెళ్ళిపోవచ్చు. మన ఇంటికా? అసలు ఎవరితోవే నువ్వు మా ఇంటికి రావడానికి? ఆ? అన్నయ్య గారు, మీరు చెల్లి అని పిలిస్తే చెల్లినవుతాను. మా అమ్మాయిని మీ ఇంటి కోడల్ని చేసుకుంటే బియ్యంకురాళ్ళవుతాను. చంపితే ఇక్కడే శవం అయిపోతావు. అయితే కాంప్రమైజ్ అవ్వరా? చావనైనా చస్తాను గాని మీతో కాంప్రమైజ్ మాత్రం అవ్వను. పోయే కాలం వస్తే ఏం చేస్తాం? రాయ్, నేను చెప్పింది గుర్తుందిగా?
లోపల ఒక ముసలోడున్నాడు. వాణ్ణి మీ ఇద్దరు ఏసేయాలి. మీకు కావాల్సిన డబ్బు నేను ముట్ట చెప్తా. ఆల్రెడీ మీ మీద 2 మర్డర్ కేసులున్నాయి. ఈ మర్డర్ చేస్తే నేను ప్రతిఫలంగా ఆ 2 మర్డర్ కేసులు మీ మీద లేకుండా చేస్తా. అర్థమైందిగా? పదండ్రా. హుషూ, హుషూ. హ? ఏంటండి ఎస్ఐ గారు, రాత్రిపూట కూడా చాలా సిన్సియర్గా డ్యూటీ చేస్తున్నారు. ఎవరు వీళ్ళు? 2 మర్డర్ కేసుల్లో నిందితులు. 3వ మర్డర్ చేయడానికి వచ్చారు. ఏంట్రా సినిమా చూస్తున్నావు? వాళ్ళు తీసుకుని లోపలే. అలాగే సార్. హ? ఆ, ఆ, రండి. ఆ, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. ఆగండి ఎస్ఐ గారు. ఇలాంటి క్రూరమైన హంతకుల మధ్య ఆడపిల్లని నేను ఎలా ఉండగలను? రజనీ, సార్. ఏమైనా తీసుకెళ్ళి పక్క సెల్లే. అలాగే సార్. బయటికి రా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.